ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడంటే అపోహ ఉండడం వల్ల. మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది. నాగనాథ్ గారు, మరి ధనుర్రాశి విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికే అర్ధాష్టమ శనితోటి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు విద్యపరంగా, అలాగే ఉద్యోగరీత్యా, అలాగే భాగస్వాముల రీత్యా కూడా, అంటే సంసార వైవాహిక జీవితంలో కూడా వాళ్ళు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఈ రాశి వాళ్ళకి మరి ఇప్పుడు అర్ధాష్టమ శనితో పాటు వక్రశని కూడా మొదలైంది అంటున్నారు. ఈ వక్రశని ప్రభావము ఎలా చూపబోతుంది, అంటే వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉండబోతుంది? వాళ్ళని ఏమైనా కొంచెం గట్టెక్కించే దశలో ఉందంటారా, లేకపోతే ఇంకా కష్టాల్లోకి కూరుకుపోయే దశ కనిపిస్తుందంటారా? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒక చిన్న విషయాన్ని చెప్పాలి మేడం. చాలామందికి ఏంటంటే ఇప్పుడు ధనురాశి వాళ్ళకి వక్రశని, ఓకే, ఈ వక్రశని వల్ల ఈ 139 రోజులు ఏదైతే వక్రశని ఉందో, అంటే జూలై 13వ తారీఖు 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025 వరకు ఈ వక్రశనిలో వాళ్ళు ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ దిస్ అర్ధాష్టమ శని అనే డౌట్ వస్తుంది. అంటే అర్ధాష్టమ శని ఈ టైంలో ఉండదా, అర్ధాష్టమ శని ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే అసలు శని వక్రి అంటేనే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనము ఒక వెహికల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన పక్క నుంచి ఒక వెహికల్ మనని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ ఓవర్టేక్ చేసిన వెళ్ళిపోయినటువంటి వెహికల్కి మనము వెనక వెళ్ళిపోయాము, మనం వెహికల్ స్పీడ్ తగ్గిపోయింది, లేదా ఆ వెహికల్ స్లోగా వెళ్తుంది అనే భ్రమ మనకు కలుగుతుంది. కానీ అది ఎంత స్పీడ్లో ఉంది, అది 40 కిలోమీటర్ కేఎం స్పీడ్లో ఉందా, 60 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నా అన్నది అక్కడ చూసేవాడి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అంటే అక్కడ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అది వెనక్కి వెళ్ళిపోయింది అనిపిస్తుంది, లేదా మనం ముందుకు వెళ్ళిపోయాం, మన స్పీడ్ ఎక్కువ ఉందా అన్నది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద అబ్జర్వర్. సో ఇక్కడ వక్రి కూడా అంతే మేడం. వక్రి అన్నది మనకు ఒక ఇల్యూజనరీ, ఒక భ్రమ లాంటిది. ఇది భూమి మీద భూభ్రమణం వల్ల మనకు కలిగేటువంటి భ్రమ అది. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ఉంటుంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుంది. మిథున రాశి వాళ్ళకి దశమ శని ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని కూడా ఉంటుంది. ఇవి దే ఆర్ నాట్ రిలీవ్, దే ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ శని ఎఫెక్ట్, సాటర్న్ ఎఫెక్ట్. అయితే వక్రిలో ఏంటంటే తిరోగమనం. శని మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు మనం 30వ తారీఖు మార్చి నుంచి మీనరాశిలో ప్రవేశించాడు. ఇప్పుడు తిరోగమనం ఏంటి, కుంభరాశి వైపు వస్తాడు. ఈ కుంభరాశిలోకి ప్రవేశించడాన్ని జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారు, జ్యోతిష శాస్త్రంలో ఏముంది అంటే, జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ప్రభావము తిరోగమనంలో ఉన్నప్పుడు త్వరితగతిలో రిజల్ట్ ఇస్తాడు, క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు, ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి వక్రిలో. అందులో మన ఆశ్చర్యం ఏముంది, వక్రిలో ఫలితాలు మీకు స్పీడ్గా ఇస్తారంటే అంత కొత్త సెన్సేషనల్ విషయం ఏముంది అంటే, అసలు బేసికల్గా శని అనేవాడు అంటే కర్కోటకమైనటువంటి పరీక్షల్ని మనకి ఇస్తాడు. అంటే మనకు చాలా కఠినమైనటువంటి పరీక్షలు ఇచ్చి చాలా లేట్ రిజల్ట్స్ ఇస్తాడు. అర్థమైందండి? అన్నీ మనకు జీవితంలో వైరాగ్యం వచ్చే వరకు వెయిట్ చేయించాడు మనతో. ఓకే, సో మరి అలాంటి లెథార్జిక్ ప్లానెట్ మీకు అంత ఇన్స్టంటేనియస్, స్పాంటేనియస్, క్విక్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అంటే వక్రి ప్రభావము. అంటే వక్రిలో శని యొక్క ఫలితాల మీద కానీ, మన కార్యాచరణ మీద కానీ, మనం గతంలో చేసినటువంటి పనుల యొక్క ప్రభావము. అంటే ఇక్కడ కర్మలకు కూడా అధిపతి కాబట్టి మీరు గడిచినటువంటి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీరు ఎటువంటి కార్యాచరణ చేశారు, మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, మీరు అంబిషన్స్, గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు ఎంత డిసిప్లైన్ ఉన్నారు. ఇది ఫిజికల్ డిసిప్లైన్, అట్ ద సేమ్ టైం మెంటల్ డిసిప్లైన్. ఈ రెండిట్లో మీరు ఏ ఒక్కటి పక్కన పెట్టినా అది నేర్పిస్తాడు మేడం. మీరు ఫిజికల్గా చాలా డిసిప్లైన్ ఉన్నారు, కానీ మీకు ప్లానింగ్ లేదు, మీకు విజన్ లేదు, మీరు రోజు జాగింగ్కి వెళ్తున్నారు, ఒక సిస్టమేటిక్గా లేరు,
జిమ్కి వెళ్తున్నారు, జిమ్లో మీరు ఏ మజిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ బాడీ కండిషనింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫిజికల్ కండిషన్ మీకు లేదు, అందరితో పాటు మీరు చేసేస్తున్నారు. అదేంటి? క్రమశిక్షణ లేదు. సో శనిగ్రహం ఏంటంటే ఫిజికల్ డిసిప్లైన్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ డిసిప్లైన్ రెండింటిని ట్రైన్ చేసేటప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు కాబట్టి కఠినమైనటువంటి పరీక్షలు ఇస్తాడు. అదే మీకు తమిళంలో ఒక సేయింగ్ ఉంటుంది మేడం, కొడై విచ్చు కుడుప్పాన్ అని. దాని అర్థం ఏంటి తెలుసా? హిందీలో భగవాన్ దేతాయతో చప్పడ పాడికే దేతా అని ఒక హిందీలో ఒక సాయింగ్ ఉంటుంది. అంటే భగవంతుడు మనకి ఏమైనా ఇచ్చాడంటే ఆకాశం అంటే ఆకాశాన్ని బద్దలు కొట్టుకొని ఇస్తాడని అర్థం. అంటే ఆకాశం ఎంత విశాలంగా ఉంటుంది. సో అంటే ఈ యొక్క కఠోరమైనటువంటి పరీక్షల నుంచి ఎప్పుడైతే మీరు అన్ని ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు అవుతారు, పాస్ అవుతారో, అప్పుడు ఇదే శనిగ్రహము మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, జీవితంలో మీకు ఎప్పుడు రానటువంటి ఒక ఉన్నతమైన గౌరవాన్ని, పేరుని, ఆర్థిక స్తోమతని, సామాజిక పరమైన గౌరవాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడా ఈ శనిగ్రహమే. అర్థమైందండి? వక్రిలో ఉన్నప్పుడు ఈ ధనుర్రాశి వాళ్ళు కూడా గమనించాల్సిన విషయం అదే. ఈ ధనుర్రాశి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళలో 2 లక్షణాలు మీకు కనిపిస్తాయి మేడం. 2 లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఆశావాదం. ఎప్పుడు కూడా జీవితంలో ఏదో చేసేటప్పుడు ఎప్పుడు ఆప్టమిస్టిక్ ఉంటారు వాళ్ళు. అరే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఫోన్లే కల్ అప్నానైతే పర్సు అప్నావంగా, అంటే ఇవాళ మంది కాదు కానీ రేపు మనది అవ్వచ్చు, ఎల్లుండి మనది అవ్వచ్చు అంటే ఆశావాదంతో ఉంటారు. మళ్ళీ ట్రై చేస్తారు. ఎందుకంటే ఎనార్మస్ ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది మేడం. ఫిజికల్ మెంటల్ ఎనర్జీ ఎనార్మస్ ఉంటుంది. ఈ ఎనార్మస్ ఫిజికల్ మెంటల్ ఎనర్జీకి వీళ్ళకి ప్లానింగ్ ఉండదు మేడం. అర్థమైందా? మీరు ధనురాశిలో పుట్టిన వాళ్ళు నువ్వు సాయంత్రం ఏం చేస్తావు అని అడగండి. ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఎంప్లాయీని వాళ్ళని అడిగితే సాయంత్రం ఏం చేస్తాడో అది చెప్తాడు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ వాళ్ళకి ఏవైతే ప్లానింగ్ ఉందో వాళ్ళు మీరు రేపు ఏం చేస్తారు, ఎల్లుండి ఏం చేస్తారు, వారం రోజుల తర్వాత ఏం చేస్తారంటే కూడా వాళ్ళ క్వశ్చన్ మార్క్. సో దే ఆర్ మోస్ట్ డిజార్గనైజ్డ్ పీపుల్. అంటే వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోరు. కాబట్టి వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మల్టీ టాస్కింగ్లోనే ఉంటారు. ఒక పని మీద ఉండరు మేడం. ఒక ధనుర్రాశి వాళ్ళు రోజుకు 100 పనులు చేస్తారు. ఈ పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, రెండో పని చేసేటప్పుడు మూడో దాని గురించి ఆలోచిస్తారు. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు శ్రమిస్తారు మేడం. గొప్ప అద్భుతమైన లక్షణం ఏంటంటే ధనురాశి వాళ్ళకి, వాళ్ళు నిజంగా భగవంతుడు కనిపిస్తాడు మీకు. వాళ్ళు పని చేసేటప్పుడు అంకిత భావము, అంటే మనం చాలా మటుకు కూడా అంకిత భావంతో పనిచేస్తాం మేడం. కానీ మనము ఎప్పుడు కూడా ఏముంటాం అంటే భూతకాలం అంటే పాస్ట్ టెన్స్లో ఉంటాం లేదా భవిష్యత్తులో ఉంటాం. కానీ వాళ్ళు పని చేసేటప్పుడు 99% వాళ్ళ ఎనర్జీ అంతా కూడా తీసుకొచ్చి ఒక ఎపిసెంటర్ పాయింట్, అంటే అక్కడ ఏం పని చేస్తున్నారు ఆ పని మీద పెడతారు మేడం. చూడండి వీళ్ళకి క్రమశిక్షణ, వాళ్ళ ఓన్ డిసిప్లైన్, వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ ఓన్ లా ఉంటుంది తప్ప వీళ్ళు బయట ప్రపంచానికి వచ్చేటప్పుడు దాన్ని ఫాలో కాదు. దాన్ని ఫాలో అవడమే వాళ్ళ అహంకారానికి విరుద్ధం అనుకుంటారు. కాబట్టి చూడండి ధనుర్రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్లోనే ఉంటారు వాళ్ళు. ఒక ధనుర్రాశి వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి మేడం, మేజర్ పార్ట్. 10 మందిలో 9 మందికి చెప్తాను. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ డబ్బులైనా ఎక్కడైనా ఇరుక్కుంటాయి, లేదా వీళ్ళు అప్పులు చేసి ఇంటి చుట్టూ అప్పులలో తిరుగుతుంటారు. పోనీ వీళ్ళు ఎవరిని చీటింగ్ చేయరు, ఎవరిని మోసం చేయరు. అసలు అలాంటి ఆలోచన, అలాంటి తెలివి కూడా, అంటే కపటంతో కూడిన తెలివితేటలు కూడా వీళ్ళకు ఉండవు. వీళ్ళ దగ్గర 1000 రూపాయలు అనుకోండి, 900 ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ ప్రపంచానికి ఒక సమిధనై ఉండాలి అనుకుంటాడు. అంటే ప్రపంచంలో నేననేవాడిని, ఈ ప్రపంచంలో నన్ను గుర్తించాలి, ప్రపంచంలో ఒక ప్రైడ్, ఒక ఎనార్మస్ ప్రైడ్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తోని వీళ్ళు బతుకుతారు. కాబట్టి వీళ్ళు లౌకిక ప్రపంచంలో ఎప్పుడు దెబ్బతింటారు మేడం. లౌకిక ప్రపంచంలో మనస్తాపం తింటారు ఎప్పుడు. మనుషులకు వీళ్ళు అర్థం కాదు, మనుషులు వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు. సో ఈ వక్రీలో ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కొనేది ఏంటి? ధనస్థానాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి వక్రిలో రాహువుతో కలుస్తాడు. రాహువుకున్న ఎనర్జీ ఏంటి? భౌతికంగా మీరు కోరుకున్నటువంటి ఆర్థిక స్తోమత, అత్యున్నతమైనటువంటి హోదా, అథారిటీ, పవర్, ఇవి కోరుకుంటారు. ఇవి ధనుర్రాశి వాళ్ళకి నచ్చిందేంటి? ఈ 3. అర్థమైందండి? ప్రపంచం మొత్తం నన్ను గుర్తించాలి, ప్రపంచం మొత్తం అందరూ నాలాంటి వాళ్ళు 100 మంది ఉండాలని కోరుకోలేడు. ప్రపంచంలో నేను ఒక్కరిని ఉండాలి, అప్పని రాయన అంటాడు. అంతే, మనమే ఉండాలి అంటారు. సో ఆ లెవెల్కి పనిచేస్తారు మేడం. నేనైతే చాలా అడ్మైర్ చేస్తాను ధనుర్రాశి వాళ్ళని. అయితే నేను ఐ హ్యావ్ పోస్టెడ్ మెనీ పీపుల్. వాళ్ళ పని అట్టుంటుంది మేడం. వాళ్ళ పని, క్రియేటివిటీ, ఎనర్జీ, ఇంకోటి చాలా పాజిటివ్గా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉండదు వాళ్ళకి. ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ పాజిటివ్ ఎత్తుతారు వాళ్ళు. సో ఈ లక్షణం మీకు మిథున రాశి వాళ్ళు కూడా ఉంటుంది మేడం. మిథున రాశి వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు. క్షమాగుణం ఉంటుంది, చాలా అసలు హృదయాన్ని పెట్టి పనిచేస్తారు. అయితే మరి వక్రిలో వీళ్ళకి ఏంటి సమస్య? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా. సో వక్రిలో ఒక విషయాన్ని వీళ్ళు గమనించాలి ఏంటంటే, ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళు
వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకోండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గనక లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ కేంద్ర భావాల్లో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో కనుక శనిగ్రహం ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా జీవితంలో వాళ్ళ వైఫల్యాలు, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక స్తోమత లేక, ప్రాపర్ గైడెన్స్ లేక, ఎడ్యుకేషన్ లేక, అటు ఏదో తోచిన జీవితం గడపాలి. సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ కదా మేడం, ఒకళ్ళ మీద డిపెండ్ కారు. సో అప్పులు చేసో ఏదో ఒక రకంగా బతికేవాళ్ళు, లగ్నంలో శని ఉన్న వాళ్ళు చాలామంది అలాంటి బాల్యం కష్టాలు ఉంటుంది. అందరినీ కాదు, మోర్ దాన్ 60%. ఇది లగ్నంలో శని ఉన్న వాళ్ళు చూసుకోవాలి. చతుర్థ భావం విద్య, మాతృస్థానం, భూమి, వీటికి సంబంధించి ప్రాపర్టీస్, వీటికి సంబంధించి ఈ డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. సప్తమ భావం పెళ్ళి అయి విడాకులైంది, పెళ్ళి అయి 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అయినా జీవితంలో హ్యాపీనెస్ లేదు, భార్యతో సుఖం లేదు, భర్తతో సుఖం లేదు, భర్త వల్ల ఎటువంటి హ్యాపీనెస్ లేదు, లేదా భార్య వల్ల కూడా ఎటువంటి హ్యాపీనెస్ లేదు, వైవాహిక జీవితంలో ఎప్పుడేవో గొడవలు. ప్లస్ ఇంకోటి, వీళ్ళు ఇంట్రోవర్ట్స్ మేడం, వాళ్ళ సమస్యల్ని ప్రపంచానికి చెప్పరు, మనసులోనే పెట్టుకుంటారు, దాన్ని బాగా సప్రెస్ చేసుకుంటారు. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎర్లీ లైఫ్లో వస్తాయి వీళ్ళు. ఇది గమనించాలి. రెండోది, నాలుగోది ఏంటంటే లాస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే దశమ భావం. అంటే దశమ భావం అంటే ఉద్యోగ ప్రయత్నాలు, ఈ ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళు సాధ్యమైనంత వరకు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు మేడం. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, ఒకళ్ళ కింద పని చేయడానికి ఇష్టపడరు, బాసిజం తీసుకోలేరు. మీరు వర్క్ ఛాలెంజ్మెంట్ చేస్తారు, మీరు నా మీద బాసిజం చేయడం కన్నా నాకు వర్క్ లోడ్ పెంచు, నేను వర్క్ చేస్తాను, అంతే తప్ప నువ్వు నా మీద పెత్తనం జలాయించద్దు, నువ్వు పెత్తనం జలాయిస్తే వెళ్ళిపోతావు. సో వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ, ఇది తప్ప వాళ్ళకి లైఫ్లో సక్సెస్ ఉండాలి, యాంబిషన్ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు తక్కువ ఉంటాయి. డామినెంట్ స్టేజ్లో అయితే ఉండవు. సో మరి వక్రిలో ఉన్నటువంటి వాళ్ళు, ధనురాశి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి. లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో కనుక శని యొక్క స్థానం ఉంటే ప్రతికూల వాతావరణాన్ని అనుభవించిన వాళ్ళు గడిచిన 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాల నుంచి కావచ్చు, ఇప్పుడు ఈ వక్రిలో మీరు కోరుకున్నవి, మీరు గతంలో ఊహించినవి, మీకు ఏవైతే అసాధ్యం అనుకున్నావో అవన్నీ కూడా మీకు వక్రగమనం. ఈ శని యొక్క వక్రిలో రాహువుతో కలిసి ఉన్నాడు, అందులో తృతీయ భావంలో ఉన్నాడు. రాహు తృతీయంలో ఉంటాడు వీళ్ళు ధనురాశి వాళ్ళకి. శని కేంద్రం నుంచి తిరోగమనంలోకి, మళ్ళీ తృతీయంలోకి రాహువు యొక్క శక్తిని కూడా తీసుకుంటాడు. సో ఈ 139 రోజులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో అద్భుతాలు, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, మోస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ చూసేటువంటి మంచి తరుణం ఇది. సో మీరు కూడా ఒక చిన్న టిప్ చెప్తా వీళ్ళకి ఏంటంటే, ఈ ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు ఉన్నతంగా ఒక గురువు స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా విషయాల్లో వీళ్ళు వెనకబడిపోతారు. అలాంటి వాళ్ళకి శని ఏం చేస్తాడు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాడు. శని ఎలాంటి ఎగ్జామ్స్ పెడతాడు, ఒక్కసారి సునామీ తీసుకొచ్చి వదులుతాడు, అంటే జీవితంలో అల్లకల్లోలను సృష్టించేస్తాడు శని ఒక్కసారి. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్ని తెచ్చుకోకుండా కాలాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పరిస్థితులు, సమాజం, మన భౌతికంగా ఉన్నంత కాలం మనం సమాజంతో ఉండాల్సిందే, ప్రతికూల అనుకూల వ్యక్తులతోని, ప్రతికూల అనుకూల సందర్భాలతో మనం ఉండాల్సిందే. కాబట్టి మీరు మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది ప్రపంచంలో భౌతికంగా ఇవన్నీ కూడా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఇవి. కాబట్టి వీటిలోని కూడా మీరు విజయాన్ని సాధించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. కేవలం మీ క్రియేటివ్ థాట్స్, మీ అబ్సెషన్స్, మీ ప్యాషన్స్ మీద మాత్రమే కాకుండా ఒక రేషనల్ ఎన్విరాన్మెంట్ని కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ ధనురాశి వాళ్ళకి ఈ యొక్క 139 రోజులు మంచి ఎగ్జామినేషన్ టైం ఇది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సక్సెస్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి డోర్ డెలివరీ లాగా ఉంటాయి మేడం. వీళ్ళు వెళ్ళి ఎతకక్కర్లేదు, దే హ్యావ్ టు జస్ట్ ఓపెన్ ద డోర్ అండ్ రిసీవ్ ద సక్సెస్. సో ఈ చిన్న ప్రయత్నం చేస్తే వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తప్పకుండా సార్. మరి ధనుర్రాశి వాళ్ళు విన్నారు కదా, ఎందుకంటే మీ సొంత ఆలోచనలు మీ మనసులోనే పెట్టుకొని మదన పడకుండా మీరు కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసుకొని మరి పంచుకొని మీ భావాలను పంచుకొని వాళ్ళ సలహా మేరకు కూడా మీరు అధిగమించి అడుగులేస్తే చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారు అని కూడా నాగనాథ్ గారు చెప్పారు. అంతేకాకుండా మీరు ఏవైతే కోల్పోయారో గతంలో, ఇప్పుడు అవన్నీ కూడా మీ గుమ్మం దగ్గరే, మీ చేతికి అందే దగ్గర
ప్లేస్లో ఉన్నాయి కాబట్టి, స్థానంలో ఉన్నాయి కాబట్టి, మీరు ఆచితూచి అడిగేస్తే మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, మరి ఇంత మంచి సలహా ఇచ్చినందుకు, శని వక్రి ప్రభావం అనేది మీకు అంత మంచే చేస్తుంది అని చెప్పిన నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మకర రాశికి శని అధిపతిగా ఉన్నారు. మరి తన రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు వక్రశని ప్రభావము ప్రతికూలత అనుకూలతలను మరి చూపించబోతుందా ఈ ప్రభావము? ఎందుకంటే ఈ వక్రశని ప్రభావము అన్ని రాశుల మీద కూడా చూపిస్తుంది అనే చిన్న భయాందోళనకు మకర రాశి వాళ్ళు కూడా గురవుతున్నారు. ఈ ప్రభావం ఒకవేళ ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేడం. ప్రకృతి ఒక గొప్పతనం ఏంటంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి శని యొక్క ప్రతికూలతలు అనుకూలతలు ఉంటాయని మీరు అంటున్నారు. ఎందుకంటే మకర రాశికి కుంభరాశికి అధిపతి ఎవరు? శని. అయితే శని క్రమశిక్షణ, నియంత్రణ, మీ అహంకారాన్ని కూడా సరిదిద్దడంలో నిష్పక్షపాతమైనటువంటి వైఖరి ఉంటుంది. ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి, సునామీ వచ్చింది. వరదలు, సునామీ ఇవన్నీ ఏంటంటే ప్రకృతి. పంచభూతాల్లో మనకి తెలుసు, మనకి పంచభూతాలు ఏంటో: అగ్ని, నీరు, వాయువు, జలము, ఆకాశం. సో ప్రకృతి ఏంటంటే మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా గ్రహగమనాలు, గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో అట్ ద సేమ్ టైం భూమి మీద మనము బుద్ధితో బతుకుతున్నాం కాబట్టి మన యొక్క ఆలోచన విధానము, మన కార్యాచరణ మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. మారుతున్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో వచ్చే మార్పు ఏంటి, దానివల్ల మనుషుల్లో వచ్చేటువంటి మార్పు. ప్రకృతి ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉంటుందండి. సో శనిగ్రహము కూడా ఒక భాగమే ఈ విశ్వంలో. శనిగ్రహం యొక్క ప్రభావం కూడా చూడండి, మనం 30వ తారీఖు మార్చి మాసం శనిగ్రహం కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత ప్రకృతి ప్రళయాలని, ఎందుకంటే జలరాశిలోకి వెళ్ళాడు కాబట్టి ఈ జల అంటే నీరుకు సంబంధించి, అంటే వరదలు, వీటికి సంబంధించిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. చాలా మంది జ్యోతిష్యులు కూడా దాని ముందుగా అంచనా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాశ్యాధిపతి శని అయినంత మాత్రాన ఆ రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక ఫలితము, మిగతా రాశుల వాళ్ళకి ఒక ఫలితము ఉండదు మేడం. ముఖ్యంగా శని వక్రిలో ఉన్నాడు. ఇప్పుడు వక్రి అంటే ఇప్పుడు జూలై 13వ తారీఖు 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025 వరకు 139 రోజులు వక్రగమనం ఉంటాడు. ఈ తిరోగమనం అంట మనం. శని మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు, కుంభరాశి వైపు వస్తాడు, కుంభరాశి వైపు వస్తాడు. అయితే ఈ తృతీయ భావం శనికి ఎవరు? ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబ రాశ్యాధిపతి, అంటే రాశ్యాధిపతి కుటుంబ స్థానాధిపతి శని అయ్యాడు. సో అతను ఎక్కడున్నాడు? తృతీయంలో ఉన్నాడు, మీనరాశిలో. మీనరాశి నుంచి కుంభం వైపు ప్రయాణిస్తున్నాడు. కుంభంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. సో రాహు ప్రవేశించింది మన మే మాసంలో ప్రవేశించాడు. ఎక్కడికి? అంటే అది మనకు తెలుసు కదా, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఎప్పుడు మీనం లేంచి కుంభంలోకి వచ్చాడు రాహు. రాహువు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ ఆస్పెక్ట్. అంటే గతంలో రాహు మీనరాశిలో ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి అంతా కూడా ఇట్లా అరచేతిలో కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక అరచేతిలో నీళ్లు తీసుకోండి మేడం. ఇలా నీళ్లు తీసుకున్నప్పుడు మీకు అరచేతిలో నీళ్లు ఉన్నట్టు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే కేవలం ఒక తడి మాత్రమే ఉంటుంది తప్ప ఆ నీరు నీ చేతిలో నిలబడదు. అటువంటి స్థితి నుంచి మీకు కాంక్రీట్ గా మీ చేతిలో నిలబడేది, మీ కళ్ళకు కనిపించేది, మీకు ప్రయోజనాత్మకంగా ఉండేది, లాభస్థాయిగా ఉండేది రాహు యొక్క ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకు దక్కుతుంది. ఓకే, అంటే రాహు యొక్క ప్రభావము మనకి కుంభరాశిలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి కంటే. సో కుంభరాశిలో రాహు మకర రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలితాలు, వీళ్ళకి ఆ యొక్క దశ స్టార్ట్ అయింది మన మే మాసం నుంచి. 18 నెలలు ఉంటాడు రాహు అక్కడ. ఎవరికి? ఈ మకర రాశి. అయితే మరి వక్రగమనంలో, తిరోగమనంలో శనిగ్రహం యొక్క అసోసియేషన్ ఎవరు? రాహు. సో రాహు యొక్క ఎనర్జీని కూడా శని ఈ వక్రగమనంలో ఈ 139 రోజుల ప్రభావం మకర రాశి వాళ్ళకి, వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ విజన్ మీద, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ మీద, వాళ్ళ బాడీ మైండ్ కోఆర్డినేషన్ మీద కూడా ఈక్వల్గా ఉంటుంది. కానీ శని స్వభావం ఏంటి? రాహు అంటే పేరు, హోదా, ఒక గుర్తింపు,
లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడము, ఉమ్, అంటే మీరు ఊహించినటువంటి మార్పులు జీవితంలో కనిపిస్తాయి చూడండి. అవును. ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళు జైలు జీవితంకి వెళ్ళిపోతారు, లేదా ఎంతో నాస్తికత్వం భావం ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికులు అయిపోతారు. అవును. అర్థమైనట్టు ఎంతో సంపాదన ఉన్నవాడు ఒక్కసారి సర్వస్వం మొదలై సన్యాసులు కలిసిపోతారు. ఉమ్, సో ఇప్పుడు ఊహించనివన్నీ మన జీవితంలో అద్భుతాలు కొన్ని జరుగుతాయి, కొన్ని ప్రళయాలు, కొన్ని అనుకోనటువంటి కష్టాలకు మనం వెళ్ళిపోతాం చూడండి. ఉమ్, ఈ అన్సర్టన్ లైఫ్కి అధిపతి ఎవరు అంటే కూడా రాహువే. ఓకే. జీవితంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చేవాడు, గొప్ప పేర్లు ఇచ్చేవాడు రాహువే. గొప్ప స్థాయి నుంచి కింద పడేసేవాడు కూడా రాహువే ఉంటాడు. ఉమ్, సో ఈ యొక్క రాహు యొక్క అన్సర్టన్ రిజల్ట్స్, అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మన జీవితంలో, ఇటువంటి మార్పు చేర్పులు అన్నిటి కూడా మనం మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పడడం, ఆశ్చర్యపడడం జరుగుతుంది కదా. ఉమ్, ఎందుకు జరుగుతుంది అంటే శని లక్షణాలను కూడా మనం తీసుకోవాలి. అక్కడ రాహు లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. అవును. శని లక్షణాలు ఏంటి? శని మన దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు మేడం. అవును. ముఖ్యంగా మన దగ్గర నుంచి లాక్కునేది ఏంటి? ఉమ్, అహంకారం లాక్కుంటాడు. నేను, నాది, నాదే, సర్వస్వం నాదే, నాకే అని తెలుసు, నువ్వేంది, నీ బతికేంటి, నీ స్థాయి ఏంటి, ఇవి ఉంటాయి చూడండి మేడం. మనిషికి డబ్బుతో పాటు, పేరు ప్రఖ్యాతులతో పాటు, అందంతో పాటు, అవును. ఆకర్షణీయమైన శరీరంతో పాటు వచ్చేటువంటి ఈ యొక్క సూపర్ఫిషియల్ సూడో ఐడెంటిటీస్ ఉంటాయి చూడండి. ముఖ్యంగా ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి మీకు. సక్సెస్ రాగానే ఒక రకంగా ఉంటారు, ఫెయిల్యూర్ వస్తే ఒక రకంగా ఉంటారు. సారీ టు యూజ్ దట్ ఎగ్జాంపుల్, బట్ చెప్తున్నా ఎందుకంటే ఎంతోమంది మనం చూసాం కాబట్టి. ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం. మీ దగ్గర నుంచి మీ పేరు ప్రఖ్యాతులు, డబ్బు లాక్కుంటే మీరు సంపాదించుకోగలరు. మీలో ఒక ప్రైడ్ ఉంటుంది మేడం. మీరు ఎప్పుడు ప్రపంచానికి దాన్నే పరిచయం చేస్తూ ఉంటారు. నేను ఇది, నేను అది, నాలో ఒక గొప్ప లక్షణం. చాలా మంది అమ్మాయిలు కొంచెం అందంగా ఉన్నారంటే వాళ్ళు దాన్ని ఒక క్వాలిఫికేషన్గా డిస్కస్ చేస్తారు. ఆ గ్రూప్లో దాని గురించే డిస్కస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అది కాబట్టి. అబ్బాయిలు కూడా అంతే. వాళ్ళ దగ్గర ఉన్న కార్ కావచ్చు, వెహికల్ కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి బాడీ ఫిజికల్ అపీరెన్స్ కావచ్చు, ఏది వాళ్ళ దగ్గర ఉందో అదే వాళ్ళు డిస్కస్ చేస్తారు. దేన్ని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఈగో. సో ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం శని మీకు. అందుకే ఏమైపోతుందంటే శని దెబ్బ కొడితే మీరు నిద్రలో కూడా వదలని జ్ఞాపకాలు ఇస్తాడు. అంటే కళలో కూడా వదలడు. కళలు కూడా చేస్తాయి మళ్ళీ. మీరు పోగొట్టుకుంది, మీరు కోరుకుంది, మీరు పట్టుకొని వేలాడుతుందో లాక్కుంటాడు. మరి లాక్కొని ఏం చేస్తాడు? అందులో మళ్ళీ సాడిజం ఏముంది లాక్కోవడంలో అని మీరు అనొచ్చు. సాడిజమే కదా అనొచ్చు. ఎందుకు అంటే మీ జీవితంలో ఎప్పుడైతే మీరు క్రమశిక్షణకి, ఒక ప్రిన్సిపల్స్కి, డిసిప్లైన్కి, ఒక విజన్కి మీరు ఎప్పుడైతే దూరం అవుతారో జీవితంలో, మీరు చేసే పనులన్నీ కూడా యాదృశ్చికం అనుకుంటారో. యాదృశ్చికం అంటే ఏంటంటే కాకతాళీయంగా, లేకపోతే మీకు తెలియకుండా మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఊరికి వచ్చారా మేడం చెప్పండి? మీ శ్రమ ఉంది, మీరు చదివిన పుస్తకాలు, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి, అవునా? సో జీవితంలో ఏ మనిషి అయితే జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిపోయింది, లేదా ఎదుటివాడి సక్సెస్ ఉందనుకోండి, ఎదుటివాడి సక్సెస్ని మనం ఏమనుకుంటాం? వాడు ఎవరితో రికమెండేషన్తో వచ్చింది, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని వచ్చాడు అంటే ఎదుటి వాళ్ళని మనము పొగడం. రెండోది, మనం ఎదగడం కోసం మనం చేసే పనిలో మనకు నిజాయితీ ఉండదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని శని వదలడు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ కాదు, వాళ్ళకి ఏం చేస్తాడంటే జీవితంలో గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాడు. అంతే. ఇంకా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, బేసిక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అని చూపిస్తాడు. సో మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఎట్లా అప్లై అవుతుంది వక్రి అన్నది? ఎవరైతే ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి రెండు బలహీనతల్ని, ఒక బలాన్ని కూడా మనం చర్చించాలి. శని లక్షణం ఏం చెప్పాం మనము ఆల్రెడీ? లాక్కుంటాడు, కష్టాలు పెడతాడు అని చెప్పాం. వాటి వెనక ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆపరేషన్ మెథడ్ కూడా చెప్పాను. ఎందుకు ఇలా చేస్తాడు అంటే మీకు ఒక క్రమశిక్షణ నేర్పించడం కోసం. అదే చూడండి మేడం, మీరు బాల్యంలో జీవితంలో చాలా కఠోరమైనటువంటి జీవితం గడుపుతూ కష్టాలు అనుభవించి చాలా చాలా ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఉన్నతమైన స్థాయికి వచ్చే వాళ్ళని మీరు వెళ్ళి అడగండి. వాళ్ళ జీవితంలో అంత కష్టాల్లో కూడా వాళ్ళు వాళ్ళ నిజాయితీ, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకున్న స్పష్టత ఉంటుంది చూడండి మేడం, దాన్ని వాళ్ళు ఎప్పుడు వదిలేసి ఉండరు. అలాంటి వాళ్ళకు జీవితంలో అంత అద్భుతమైనటువంటి గుర్తింపు ఎలా వచ్చింది? అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ సాటర్న్, శని యొక్క ప్రభావం. అందుకే కష్టాలు బాల్యంలో పడి జీవితంలో ఎదుగుతున్న వాళ్ళకి జీవితకాలం కష్టాలు ఉండవు మేడం. వాళ్ళ లైఫ్ ఒక బ్యాలెన్స్లో, నదిలో నీళ్లు లాగా ఉంటుంది తప్ప సముద్రంలో ఉండేటువంటి ఆటుపోటలు, సముద్రంలో ఉండేటువంటి నీళ్లు లాగా ఉండవు. ఏ రోజు ఆ రోజు వాళ్ళకి సర్ప్రైజ్, ఏ రోజు ఆ రోజు వాళ్ళకి జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే జీవితంలో నువ్వు ఎప్పుడు కష్టాలు చూడలేదు కాబట్టి. అందుకే వివేకానందుడు ఒక సెయింగ్ ఉంటుంది మేడం,
యూ టెల్ మీ హౌ మెనీ ట్రబుల్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్, ఐ విల్ టెల్ యూ హౌ గ్రేట్ యు ఆర్ అంటాడు. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పు, నువ్వు ఎంత గొప్ప నేను చెప్తా అంటాడు. సో అంటే ఏంటి అర్థము? శని జీవితంలో కష్టాలు పెట్టడం అన్నది ఒక కండిషనింగ్ ఆఫ్ యువర్ ఈగో. ఈగో లేకపోవడం అన్నది కాదు మేడం. యూ షుడ్ హ్యావ్ ఈగో, యూ షుడ్ హ్యావ్ దట్ ప్రైడ్, బట్ యూ షుడ్ ఈక్వల్లీ హ్యావ్ దట్ ఎబిలిటీ, ద క్వాలిటీ, ద ఇంటెన్సిటీ. నో ఈగో, నో ఐడెంటిటీ. ఫుల్ ఈగో వితౌట్ ఎబిలిటీ సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ మేడం. మీకు ఎంత అహంకారం ఉన్నది కదా మేడం, ఎంత అహంకారానికి అనుగుణమైనటువంటి క్వాలిటీ, నాణ్యతకి మీ ఆలోచనలో, కార్యాచరణలో, మీ సృజనాత్మకతలో ఉన్నది కూడా చూస్తారు. సో శనిగ్రహము ఈ వక్రిలో ముఖ్యంగా మకర రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియలిస్ట్ ఉండేటువంటి బ్రెయిన్ ఉంటుంది మేడం. అంటే చిన్న వయసులోనే వీళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు, అవి ఆచరించకపోయినా వాళ్ళ ఊహలు మాత్రం చాలా గొప్పగా, చాలా హై లెవెల్ థాట్స్ ఉంటాయి. వాళ్ళ ఇమాజినేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న సక్సెస్ నుంచి కూడా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. అన్ని రకాల వ్యక్తులతో కలిసిపోతారు, అన్ని రకాల వ్యక్తులతో వ్యాపారం చేయగలరు. శత్రువుల్ని కూడా వీళ్ళు కలుపుకొని వ్యాపారం చేయగలరు. ఎదుటి వ్యక్తి వీళ్ళని చంపడానికి వస్తున్నాడు, శత్రువు అని తెలిస్తే వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది తప్ప పారిపోరు. అంటే అంత సోషల్ స్కిల్స్ ఉంటాయి మేడం. అంత అపారమైన సోషల్ స్కిల్ ఉన్న రాశి ఇంకోటి లేదు. అదే మకర రాశికి ఉన్నటువంటి సోషల్ స్కిల్స్ ఏవైతున్నాయో మిగతా ఏ రాశికి లేవు. మళ్ళీ చూడండి కుంభరాశికి కూడా శని అధిపతి, కానీ వాళ్ళకి అంత సోషల్ స్కిల్స్ ఉండవు, వాళ్ళకి ఉండవు. మకర రాశి వాళ్ళకి ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా రాశి వాళ్ళు అంటే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళిద్దరికి ఉంటాయి. థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో పెట్టగలరు, వాళ్ళ అహంకారాన్ని కూడా ప్రొజెక్ట్ చేయగలరు అవసరమైతే. ఎట్ ద సేమ్ టైం మోడెస్ట్, చాలా సింపుల్గా, న్యాచురల్గా ఉంటారు. ఎక్కువగా నిజాయితీనే ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉండడం వల్ల వీళ్ళు చాలా మటుకు లైఫ్లో ఎక్కువ ప్లానింగ్తో పాటు వీళ్ళు చూసే వాళ్ళకి చాలా కమర్షియల్గా, చాలా మెటికులస్గా, డబ్బు మనుషులా కనిపిస్తారు. కానీ వీళ్ళు లోతుగా వీళ్ళు చూస్తే వీళ్ళు నమ్మి మోసపోతారు మేడం. విపరీతంగా నమ్మి మోసే వాళ్ళ రాశులు ఇందాక ఏం చెప్పాను, కర్కాటకము. సెకండ్ రాశి వీళ్ళు ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు చూడడానికి చాలా ప్రణాళిక, ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ మెటికులస్ అనిపిస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు జీవితంలో ఒక 40 ఏళ్ల జీవితం గడిపిన వాళ్ళని, ఒక 50-60 ఏళ్ల జీవితం గడిపిన వాళ్ళని అడగండి, వాళ్ళ జీవితంలో అన్ని వీపు అది చెప్తారండి. వెనక్కి చూస్తే, చొక్కా వైపు చూస్తే అన్ని వాతలే ఉంటాయి. అంటే వెన్నుపోట్లు వాతలే ఉంటాయి. కారణం ఏంటి అంటే వీళ్ళది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తొందరగా రిలేషన్స్కి కనెక్ట్ గారు, తొందరగా డిస్కనెక్ట్ గారు. సో ఇది వీళ్ళకి డేంజర్. ఇది వీళ్ళు ఎప్పటికప్పుడు మిథున రాశి వాళ్ళలాగా, ధనురాశి వాళ్ళలాగా లెట్ గో, అయితే అయింది అన్నట్టు వదిలేసేయాలి. ఇది వీళ్ళు నేర్చుకోవాలి. ప్రణాళికల్లో వీళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎంత బాగుంటారో ఈ ఉంటాయి చూడండి మేడం. కొన్ని మనకు అనవసరమైనవి, కొన్ని రిలేషన్స్లో మనం కనెక్ట్ అయినా కానీ అది మనకు వర్కౌట్ కాదని కూడా దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు, మార్చడానికి ట్రై చేస్తారు, చాలా టైం ఇస్తారు. కానీ వీళ్ళు దాని నుంచి డిస్కనెక్ట్ కాలేరు. వై? బికాస్ ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని కూడా వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెండు కలిపేస్తారు, పాలు నీళ్ళు కలిపినట్టు. దాన్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. సో ఈ లక్షణాలు ఉన్న వీళ్ళకి మకర రాశి అధిపతి అయినట్టు శనిగ్రహము స్వక్షేత్రం, ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగానే ఉంటాడు వక్రిలో. అయితే వీళ్ళు గతంలో ప్రణాళికలు ఏవైతే చేశారో, గతంలో గడిచినటువంటి కొంతకాలం, ఒక 5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే శనిగ్రహం మకర రాశిలో ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే కూడా ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి ప్రణాళికలు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్లానింగ్ అని ఏవైతే ఉందో, లోన్స్కి అప్లై చేయడం కానీ, ఈ ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒక హోదా కోరుకుంటారు, ఉన్నతమైన పదవి కోరుకుంటారు. అప్పటి వరకు ప్రజాసేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వక్రశని, ఈ ముఖ్యంగా 139 రోజుల యొక్క వక్రశని రాహుతో పాటు హోదా ఇస్తుంది మేడం. హోదా, ఆర్థిక స్తోమతను ఇస్తుంది. ఇది ఈ మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి పొజిషన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిగ్నిటీ కూడా ఇస్తుంది వీళ్ళకి. సో ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళకి సమస్య ఎక్కడ వస్తుంది? ఈ వక్రశనిలో. ఎందుకంటే జలరాశి నుంచి వాయురాశిలోకి వస్తాడు. కుంభరాశి వాయురాశి, జలరాశి అయినటువంటి మీనరాశి నుంచి వస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రేమికులు కూడా కావచ్చు, ఈ బాండేజెస్ అనమాట, ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఎమోషనల్ బాండేజ్ ఉన్న రిలేషన్స్ మాత్రం బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఒకళ్ళు నచ్చడం అన్నది అంత ఈజీ కాదు, ఒకళ్ళు వీళ్ళతో దూరం అవ్వడం కూడా అంత ఈజీ కాదు. కానీ వీళ్ళు ఒక వ్యక్తి స్వేచ్ఛ జోలికి వెళ్ళేవాళ్ళు మేడం. ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి మీరు నచ్చారనుకోండి, మీ స్వేచ్ఛని కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు.
మీకు ఏది పనికి వస్తుంది ఏది పనికి రాదు వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే మీతో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు ఆ ప్రాసెస్లో మీరు ఏమనుకుంటారు, వీళ్ళు నా స్వేచ్ఛని శాసిస్తున్నారు, నా ప్రైవేట్ జోన్కి వస్తున్నారు. ఇప్పుడున్న సమాజం అలానే ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా బౌండరీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి వీళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అనుకోండి మేడం, 99% వీళ్ళ ఎనర్జీ మిగతా ఏరియాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఉయ్యాలు ఎలా ఉంటుంది మేడం, అటు ఊపిన అటు ఇటు ఊపిన ఉంటుంది చూడండి. ఒక్కసారి వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఒక అబ్స్టాకల్ వచ్చింది, వీళ్ళ కోరుకున్న వ్యక్తులు వీళ్ళకి మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా, వాళ్ళు ఎవరన్నా వీళ్ళతో సరిగా ఇంటరాక్ట్ కాకపోయినా, నెగ్లెక్ట్ చేసినా, ఈ మకర రాశి వాళ్ళకి నెగ్లెక్ట్ చేసినా, వాళ్ళని ఎవరైనా శాసించినట్టు మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేరు మేడం, తట్టుకోలేరు. సో మరి తట్టుకోలేని ఈ లక్షణాలన్నింటినీ కూడా శని అయ్యా అప్ప అని షుగర్ కోటింగ్ మాటలతో నేర్పిస్తాడు, వాద పెడతాడు, హంటర్ తీస్తాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ వక్రిలో వీళ్ళు ఒక్క ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ముఖ్యంగా రిలేషన్స్ విత్ పార్ట్నర్స్ కానీ లవర్స్ కానీ, ఈ విషయంలో వీళ్ళు ఒక్క జాగ్రత్త తీసుకుంటే మిగతా ఏరియాలో అన్నీ కూడా ఈ 139 ఏదైతే డేస్ ఉన్నాయో రెట్రోగ్రేడ్ స్టేట్ ఆఫ్ సాటర్న్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. ఈ చిన్న టిప్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తప్పకుండా మకర రాశి వాళ్ళు మరి విన్నారు కదా, ఎందుకంటే వీళ్ళు చేసే ఈ చిన్న చిన్న తప్పిదాల వల్లే వీళ్ళు ఇలాంటి పరిస్థితులకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులతో కావచ్చు, అలాగే వైవాహిక సంబంధంలో కావచ్చు, స్నేహితుల పట్ల కావచ్చు, చిన్న చిన్నవి అంటే వాళ్ళ మీద అధికారం చెలాయించకుండా వాళ్ళతో కలిసిపోయే మనస్తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నాగనాథ్ గారు చెప్పారు. మరి ఇంత మంచి శుభసూచకమైన విషయాన్ని మనకు వెల్లడించినందుకు నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.